విశ్వనాథ్ సన్ మూవీ రివ్యూ. సో హీరోగా మన సూర్య గారు నటించడం అనేది జరిగిందనమాట. డైరెక్షన్ వచ్చి వెంకీ అట్లూరి. ఓకే, సూర్య గారి నేమ్ అలియాస్ సంజయ్ విశ్వనాథ్. మమిత అనుకుంటా ఆమె పేరు, హీరోయిన్ పేరు. సో మ్యాడీ మూవీలో నేమ్ అనేది. ఇక చూసుకున్నట్లయితే రాధిక గారు ఆల్రెడీ మీకు తెలిసిందే, సూర్య గారి తల్లిగా చేసిందనమాట. ఈ మూవీ ఎలా ఉండబోతుంది, ఎలా ఉంది, ఏంటి అని చెప్పి క్లారిటీగా చెప్తాను. ఎవరు మిస్ చేయదు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. చూసుకున్నట్లయితే ఫస్ట్ పాయింట్, మూవీ చాలా క్లిక్ అయింది, చాలా బాగుంది. ఓకేనా. ఎవరికి తెలియని విషయం ఏంటంటే, సో దీని థియేట్రికల్ రైట్స్, శాటిలైట్ రైట్స్, మూవీకి ఎంత కమ్ముడుకుపోయింది, మూవీ బడ్జెట్ ఎంత అని చెప్పి లాస్ట్లో చెప్తాను అనమాట. సో నేను షాక్ అయ్యా, తెలిసిన తర్వాత షాక్ అయ్యాను అనమాట. నేను మొత్తంగా ఈ మూవీ రివ్యూ అనేది ఎందుకు చెప్తున్నానంటే, నాకు చాలా బాగా నచ్చింది. సో చెప్పాల్సిన బాధ్యత నాది కాబట్టి నాకు ఫ్యామిలీ డ్రామా అనేది వర్కౌట్ అయ్యింది ఈ యొక్క మూవీలో. ఫస్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ కొంచెం అలా ఉందన్నమాట, లాగ్ అనిపిస్తుంది. ఎందుకంటే ఫ్యామిలీ డ్రామా ఉంటుందన్నమాట మొత్తానికి. ఓకేనా. సూర్య గారి యాక్టింగ్ అంటారా, నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అండి. అస్సలు మీరు ఊహించలేరు. అంత యూనిక్ గా ఒక బిజినెస్ మ్యాన్, బిగ్గెస్ట్ బిజినెస్ మ్యాన్ గా నటించడం అనేది జరిగిందన్నమాట. సో ఎక్కడ మీకు సూర్య గారి యాక్టింగ్ పరంగా మీకు తక్కువ అనేది ఉండదు. అసలు మీకు ఎంత కావాలో అంత ఇచ్చేసాడు మొత్తానికి, ఓవరాల్ గా చెప్పాలంటే. సో ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే, సూర్య గారు ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ అన్నమాట. ఓకే. సో అతనికి పెద్ద కంపెనీ అనేది ఉంటుంది. ఓకే. సో మనోడు ఒక అంతర్జాతీయ ఒలింపిక్ గేమ్స్ లో పాల్గొంటాడు అనమాట. అది ఫస్ట్ నుంచే పాల్గొంటూ ఉంటాడు అనమాట. ఇక్కడ ఏజ్ డిఫరెన్స్ అనేది అక్కడ తీసుకొని వచ్చాడు, ఈ యొక్క లవ్ ట్రాక్ లో కూడా తీసుకొని వచ్చాడు అనమాట. మమితా బైజు ఎవరైతే ఉన్నారో హీరోయిన్, సో ఆమె సూర్య గారి కన్నా 20 సంవత్సరాలు చిన్న. సో అందరూ దీన్ని చేస్తున్నారు కానీ మెయిన్ పాయింట్ ని మాట్లాడలేదు అనమాట. మెయిన్ పాయింట్ ఏంటంటే, మనోడు ఒలింపిక్ గేమ్స్ లో షార్ప్ షూటర్ అనమాట. పిస్టల్ ఉంటుంది కదా, గన్ను. సో కరెక్ట్ గా గురి చూసి కాల్చాలన్నమాట. సో 20 ఇయర్స్ లో ఉన్న కంటి చూపు వేరే విధంగా ఉంటుంది, 40 ఇయర్స్ లోకి వచ్చిన కంటి చూపు వేరే విధంగా ఉంటుంది అనమాట. తగ్గిపోతుంది 40 ఇయర్స్ కి. సో కొన్ని కారణాల వల్ల మనోడు చేయలేడు, అది ఇది అని చెప్పి 40 ఇయర్స్ కదా, 20 ఇయర్స్ వేరు, 40 ఇయర్స్ కదా. సో ఇలాంటి రూమర్స్ అయితే వింటూ ఉంటాం, మైండ్ లో రన్ అవుతూ ఉంటుంది అనమాట. మనోడు కరెక్ట్ గా కాల్ చేస్తాడు. సో ఒలింపిక్ లో మన ఇండియా తరఫున గోల్డ్ మెడల్ అనేది వచ్చేస్తుంది. సో అందరూ ఇదే మాదిరిగా అనుకుంటూ ఉంటారనమాట. ఏజ్ అనేది అక్కడ కనిపిస్తుంది. అదే ఏజ్ ఈ యొక్క లవ్ ట్రాక్ దగ్గరకు వచ్చే సమయానికి కూడా కనిపిస్తుంది అనమాట. అది ఎలా ఏంటి అని చెప్పి మీరు మూవీ చూసిన తర్వాతే డిసైడ్ అవ్వండి. మెయిన్ పాయింట్ ఏంటంటే, వాళ్ళ కొడుకుకి ఎవరైతే ఉన్నారో సూర్య గారి కొడుకు, ఓకేనా. సో ఆ పిల్లాడికి ఆ పిల్లాడి శరీరంలో బోన్లు ఉంటాయి కదండి, బోన్ మ్యారోస్ ఉంటాయి కదా. సో ఆ బోన్ మ్యారోస్ లో రక్త ఖనిజాలు చాలా తక్కువగా ఉంటాయన్నమాట. ఆ యొక్క డోనర్ కోసం వెతుకుతూ ఉంటారనమాట. ఎంతైనా పర్వాలేదు, నా పిల్లాడికి బాగా అవ్వాలి, సో ఎంతైనా పర్వాలేదు మనీ ఇచ్చేద్దాం అని చెప్పి మన సూర్య గారు వెతుకుతూ ఉంటారనమాట. మీకు నిజంగా చెప్తున్నానండి, సూర్య గారు కనిపించిన ఫ్రేమ్ లో, బ్యాక్గ్రౌండ్ లో నేను ప్రతిదీ గమనించా. ఎక్కడ మీకు డిసప్పాయింట్ అనేది ఉండదన్నమాట. ఆ యొక్క ఫీలింగ్ అనేది వస్తుంది. ఏమని, రే సూర్య గారు ఇంత పెద్ద బిజినెస్ మ్యానా అని చెప్పి కనిపిస్తూ ఉంటది అనమాట. బ్యాక్గ్రౌండ్ చాలా రిచ్ గా పెట్టాడు అబ్బా. నిజంగా అసలు ఆ యొక్క అతనికి ఒక ఇల్లు కూడా ఉంటుంది, ఆ ఇల్లు కూడా చాలా రిచ్ గా ఉంటుంది. అసలు అది నిజంగా ఏమైనా గ్రాఫిక్స్ పెట్టి తీసారా, లేకపోతే గ్రీన్ మ్యాట్ పెట్టి తీసారా అని చెప్పి డౌట్ కూడా రాలేదన్నమాట. చాలా బాగా నీట్ గా చూపించడం అనేది జరిగింది అనమాట. ఆ యొక్క ఫ్రేమ్, సూర్య గారు కనిపించినప్పుడల్లా ఫ్రేమ్ చాలా రిచ్ గా ఉంటుంది. మీరు చూసుకున్నట్లయితే, మీరు గజనీ మూవీలో సంజయ్ రామస్వామిగా నటించాడు అనమాట మన సూర్య గారు. ఒక సీన్ అనేది ఉంటుంది, రిచ్ గా కనిపించాలి, రిచ్ గా మాట్లాడాలంటే యూనిక్ గా ఉండాలి, స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట ఉండాలి. సో అవతల వాళ్ళు షేక్ హ్యాండ్ ఇచ్చేదాకా మనం ఇవ్వకూడదు. సో స్టిఫ్ గా ఉండాలి, బాడీ ఇలా ఉండాలి అని చెప్పి ఇవన్నీ ఉంటాయి కదా, దాంట్లో మాట్లాడతాడు గజనీ మూవీలో. సేమ్ అదే విధంగా ఈ మూవీలో ఒక బిజినెస్ మ్యాన్ కి ఉన్న లక్షణాలు మన సూర్య గారికి కనిపిస్తాయి అనమాట. మనకు అనిపిస్తూ ఉంటుంది, ఎక్కడ మనకు మైనస్ పాయింట్ అనేది దొరకదు. సూర్య గారి యాక్టింగ్ లో పరంగా చూసుకున్నట్లయితే దొరకదు కూడా. అసలు అంత బాగా నటించాడు. చూస్తున్నంతసేపు నాకు 2 కళ్ళు సరిపోలేదన్నమాట. ఇది ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ లాగే చూడండి. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అనుకోనే వెళ్ళండి, ఏదో ఉంటుంది అని చెప్పి అనుకోవద్దు. ఓకే, మూవీ హిట్ అండి, పక్క
పక్కా హిట్ మూవీ. సో తన కొడుక్కి తన కొడుక్కి బోన్ మ్యారో కావాల్సి వస్తే కణజాలు తక్కువగా ఉంటే, రక్త కణజాలు తక్కువగా ఉంటే ఇతర దేశాలకు వెళ్ళి తిరుగుతూ ఒక అమ్మాయిని కలవమని చెప్పి వేరే వాళ్ళు చెప్తే మనోడు వెళ్తాడు అనమాట ఇతర దేశాలకి. ఓకేనా, ఇతర దేశాలకి వెళ్ళిన తర్వాత అక్కడ మమితా బైజు అంటే అలియాస్ మ్యాడీని చూపిస్తారనమాట. చూపించిన తర్వాత ఆమె ఇస్తుంది, పిల్లాడికి ఇస్తుంది. సో ఆమె మళ్ళీ కొన్ని కారణాల వల్ల సూర్య గారి ఇంటికి వచ్చేస్తుంది. ఆ యొక్క వీళ్ళిద్దరి మధ్య ఉన్న లవ్ ట్రాక్ ఏదైతే ఉంటుందో, సూర్యకి ఎటువంటి ఫీలింగ్స్ అనేవి ఉండవు, కానీ నార్మల్ గా మన మమితా బైజుకి వస్తాయన్నమాట. ఇక్కడ డిఫరెంట్ ఏజ్ అనేది కనిపిస్తుంది మీకు చూసుకున్నట్లయితే. అంటే ఇప్పుడు సూర్య గారికి 40 years, మమితా బైజుకి 20 years. ఎలా బ్రో, ఎలా అసలు అని చెప్పి చాలా మందికి క్వశ్చన్ అనేది ఉంటుంది. మూవీలో చాలా నీట్ గా ఎక్స్ప్లెయిన్ అనేది చేశారనమాట. ఎక్కడ ఫ్యామిలీ మొత్తం చూసే సినిమా అండి ఇది, ఫ్యామిలీ మొత్తం చూసే సినిమా. ఎక్కడ మనకు ల్యాగ్ అయితే అనిపిదు, ఎక్కడ మనకు బోర్ అయితే కొడదనమాట. సో అది కానీ సెకండ్ హాఫ్ లో కొంచెం లైట్ గా మీకు అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఓకేనా, సో చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ రన్ టైం చూసుకున్నట్లయితే చాలా రోజులకి మంచి కలెక్షన్ అనేది రాబడుతుంది అని చెప్పి క్లారిటీగా తెలుస్తుంది అనమాట. ఓకేనా, సో ఇక చూసుకున్నట్లయితే మీకు ఒక పాయింట్ చెప్తానండి. ఇప్పుడు మీకు వెంకీ అట్లూరి తెలుసు కదా, ఆయన డైరెక్షన్, ఆయన తీసిన సినిమాలు కూడా అక్కడక్కడక్కడ మీకు లైట్ గా టచ్ అప్ అనేది కనిపిస్తూ ఉంటుంది అనమాట. లైక్ తొలి ప్రేమ లవ్ ట్రాక్ అనేది ఎలా ఉంటుంది తొలి ప్రేమ మూవీలో. ఓకేనా, సో మిస్టర్ మజ్ను, రంగిదే, మళ్ళీ వచ్చి లక్కీ భాస్కర్, విశ్వనాథ్ అండ్ సన్స్ ఇప్పుడు మీరు చూస్తున్న సినిమా. సో వెంకీ అట్లూరి తీసిన డైరెక్షన్ అనేది మీకు లైట్ గా కనిపిస్తుంటుంది. కానీ ఈ యొక్క విశ్వనాథ్ అండ్ సన్ ఏదైతే ఉందో మూవీ అనేది చాలా యూనిక్ గా, ఫ్రేమ్ అనేది చాలా రిచ్ గా కనిపిస్తుంది. మీకు ఎక్కడ అనేది అసలు డిసప్పాయింటే అవ్వదు అనమాట. సింపుల్ గా, న్యాచురల్ గా, చాలా కమర్షియల్ ఫైట్స్, చాలా కమర్షియల్ డైలాగ్స్, చిన్నవి చాలా నీట్ గా అర్థమయ్యేటట్టు నీట్ గా తీశాడు. మొత్తానికి చెప్పాలంటే మీకు కొన్ని మాస్ ఫైట్స్ అనేటివి కనిపిస్తుంటాయి, కానీ అవి మాస్ ఫైట్స్ కాదు, కమర్షియల్ ఫైట్స్ లాగా ఉంటాయి అనమాట. చూసుకున్నట్లయితే 2-3 ఉంటాయి. అవి ఎందుకు పెట్టారంటే ఒక చిన్న బూస్ట్ కోసం అనమాట, అంతే. ఇప్పుడు ఒక ఆడియన్ సినిమా చూస్తుంటే వాడికి ఏదో ఒకటి ఉండాలి కదా, కొంచెం చిన్న బూస్ట్ అనేది ఇవ్వడానికి ఆ యొక్క 2 ఫైట్స్ పెట్టడం అనేది జరిగింది ఓవరాల్ గా చెప్పాలంటే. ఇక చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ బడ్జెట్ వచ్చి 130 కోట్లు అయితే ఉంది. ఓకే, 130 కోట్ల మూవీ బడ్జెట్ వచ్చి. ఇక్కడి నుంచి బాగా వినండి, మీరు షాక్ అవుతారు ఖచ్చితంగా. అసలు ఇటీవల తీసిన కరుపు మూవీ మొత్తంగా చూసుకున్నట్లయితే 325 కోట్లు వరల్డ్ వైడ్ గ్రాస్ ని సంపాదించింది. కరుపు మూవీ పెద్ద భారీ హిట్ అయింది, భారీ హిట్ కరుపు మూవీ. ఓకేనా, సో ఇప్పుడు ఈ యొక్క విశ్వనాథ్ సన్ ఈ యొక్క మూవీ వచ్చి హిట్. ఈ మూవీ కూడా బడ్జెట్ వచ్చి 130 కోట్లు. సో థియేట్రికల్ రైట్స్ వచ్చి ఈ యొక్క మూవీకి 90 కోట్లకి జరిగింది. బడ్జెట్ 130 కోట్ల, 90 కోట్ల థియేట్రికల్ రైట్స్ జరిగాయి దీనికి. ఓకే, సో డిజిటల్ శాటిలైట్స్ నాన్ థియేట్రికల్ రైట్స్ వచ్చి మొత్తానికి చూసుకున్నట్లయితే 125 కోట్లకి జరిగింది. ఓకే, సో అంటే ప్రీమియర్స్ బిజినెస్ రూపంలో కూడా ఈ యొక్క మూవీ మొత్తంగా చూసుకున్నట్లయితే 215 కోట్లు జరిగింది మొత్తంగా. అంటే లాభం వచ్చేసినట్టే కదా అక్కడ. సో సినిమా రిలీజ్ అవ్వక ముందే ఈ యొక్క మూవీ 85 కోట్లు లాభం అనేది పొందేసింది. ఇప్పుడు చెప్పండి. సో అదనమాట, అంటే సినిమా రిలీజ్ అవ్వకముందే దీనికి ఇంత కలెక్షన్ అనేది వచ్చేసింది కాబట్టి ఒక ఇది అనేది ఉంటుంది అనమాట. ఇక చూసుకున్నట్లయితే మనోడు మంచి బిజినెస్ మ్యాన్ అనమాట. ఇక మూవీ టోటల్ గా ఎలా ఉంది ఏంటి అని చెప్పి చూస్తే మీకు ఎక్కడ ఫ్రేమ్ లో ఎక్కడ డిసప్పాయింట్ అయితే అవరండి మీరు. సో సాంగ్స్ పరంగా కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ పరంగా కానీ మరీ హెవీగా లేదన్నమాట. సో ఫ్యామిలీ పరంగా ఎటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొట్టాలో సేమ్ అదే విధంగా అటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజికే వస్తూ ఉంటుంది అనమాట అక్కడక్కడ. సో మ్యూజిక్ పరంగా, సౌండ్స్ పరంగా, డబ్బింగ్ పరంగా మీకు ఎక్కడ డిసప్పాయింట్ అనేది అవ్వదు. అందరికీ తెలుగు ప్రతి ఒక్కరికి అక్కడ ఉన్న వాళ్ళందరికీ. సో వాళ్ళందరికీ నార్మల్ గా తెలుగు కాబట్టి వాళ్ళే డబ్బింగ్ చెప్పడం అనేది జరిగింది. మొత్తంగా చూసుకున్నట్టయితే ఎక్కడ మీకు డిసప్పాయింట్ అనేది అవ్వదు. సినిమా అనేది సూపర్ డూపర్ హిట్ అనమాట. ఓకేనా, 85 కోట్ల లాభంలో ఉంది. సో మొత్తంగా ప్రీలీజ్ బిజినెస్ వచ్చి ఈ యొక్క మూవీ 215 కోట్లు జరిగేసింది మొత్తానికి చూసుకున్నట్లయితే. అది చాలా గొప్ప విషయం అనమాట. వెంకీ అట్లూరి డైరెక్షన్ అనేది సో మరోసారి రుజువు చేసుకున్నాడు తను.
ఓకేనా. సో ఇటువంటి సినిమాలు రావాలి, మళ్ళీ మళ్ళీ రావాలి. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కి సంబంధించిన సినిమాలు రావాలి, ఎప్పుడు మాస్ సినిమాలే కాదు, ఇటువంటి సినిమాలు రావాలి. సూర్య గారు కొత్తగా ట్రై చేశారండి. గజనీ సినిమాలో ఆ సంజయ్ వీరస్వామి అంతేలేండి, ఏదో కరెక్ట్గా తెలియదు. ఈ మూవీలో వచ్చి సంజు విశ్వనాథ్, ఓకేనా. విశ్వనాథ్ అని అంటే వాళ్ళ తండ్రి పేరు మూవీలో. సో అదనమాట. ఇంకా మమితా బైజు క్యారెక్టర్ విషయానికి వస్తే ఆమె క్యారెక్టర్ కూడా మెయిన్ రోల్ అన్నమాట. పిల్లాడికి బ్లడ్ అనేది ఇవ్వాలి, ఓకేనా. కణాలు తక్కువ ఉన్నాయి కాబట్టి సో ఆ కణాలన్నీ పెరిగే అవకాశం ఉంది ఆ బోన్ మ్యారోలో. ఆ కణాలు పెరిగిన తర్వాత ఎముక అనేది బాగా వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది, కదలిక అనేది, చలనం అనేది ఎక్కువ ఉంటుంది. సో కాన్సెప్ట్ అదే మూవీలో, ఓకేనా. సూర్య గారు దానికోసం పోరాడుతూ ఉంటాడనమాట. ఆ కణజాలు పెరగాలి, తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు పెరగాలన్నమాట. సో అదను కాన్సెప్ట్ అదే, ఓకేనా. మమితా బైజు క్యారెక్టర్ సూపర్ గా ఉంది. ఇక రాధిక గారు సూర్య తల్లిగా చేశారనమాట. నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అనమాట. ఆమె కూడా ఎంత ఇవ్వాలో అంతే ఇచ్చింది. ఇంకా సూర్య గారి యాక్టింగ్ చెప్పాల్సినంత లేదు, మాట్లాడాల్సినంత అవసరం. అసలు పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు. కొన్ని షార్ట్స్ ఉంటాయి, ఫ్రేమ్ దగ్గర షార్ట్స్, క్లోజప్ షాట్స్ ఉంటాయి. సూర్యకి చాలా అందగాడు అనిపించాడు. అబ్బా, చాలా అంటే చాలా అందగాడు నిజంగా అసలు. ఓకే, ఇదండి రివ్యూ అనేది. ఎవరైనా సరే ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఓకే, బాయ్.